డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ అండి. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఫైనల్ క్లాస్ ఆఫ్ ది నోషన్ క్వశ్చన్స్. ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 10. వెన్ ది డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఈజ్ రెడ్యూస్డ్ ద నెంబర్ టు 36. ఫైండ్ ది చేంజ్డ్ నెంబర్. ది సమ్ ఆఫ్ ది 2-digit నెంబర్ అనేది 10. అదేవిధంగా when the digits are interchanged అంటే xy అనేది yx అప్పుడు రెడ్యూస్ అవుతుంది 36కి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. 8 + 2 10, 7 + 3 10, 3 + 7 10, 2 + 8 10. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో మనకి ఫైండ్ ద చేంజ్డ్ నెంబర్ అన్నారు కాబట్టి ఆప్షన్నే చెక్ చేద్దాం. ఇక్కడ 82 వేస్తే ఇక్కడ 28 వేయాలి. మనకి ఆన్సర్ అనేది మైనస్లో వస్తుంది కాబట్టి కాదు, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి వేసుకుంటే 73 37 అంటే ఇక్కడ కూడా ఆన్సరు నెగిటివ్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ 37, ఆప్షన్ సి చెక్ చేస్తున్నాను. 73 మనకి ఎంత రావాలి? 36 రావాలి. 13లో 7 తీస్తే 6, 7లో 6లో 3 తీస్తే 3 సరిపోయింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ అండ్ ది నెంబర్ మేడ్ బై interchanging its digits is 132. if the difference of the digits is 4, find the number. ఏమంటున్నాడంటే 2 digits అనేవి నీ నెంబర్ xy అనుకుంటే xy ప్లస్ yx ఇంటర్చేంజ్డ్ అనేది 132కి ఈక్వల్. అలా అయిన తర్వాత x మైనస్ y డిఫరెన్స్ ఆఫ్ ది 2 digits అనేది 4. మన ఆప్షన్ త్రూ పోదాం. ఆప్షన్ ఏ 37 ప్లస్ 73 యాడ్ చేస్తే నాకు 132 రావట్లేదు. ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి 84 + 48, 4 + 8 12, 8 + 4 12 + 1 132 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 12. ద న్యూ నెంబర్ ఫార్మ్డ్ వెన్ ది డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఈజ్ 18 మోర్ దెన్ ది ఒరిజినల్ నెంబర్. వాట్ ఈస్ ది ఒరిజినల్ నెంబర్? ఫస్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అనేది 12. నెక్స్ట్ వచ్చేసి ది న్యూ నెంబర్ ఫార్మ్డ్ వెన్ ది డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఈజ్ 18 మోర్ దెన్ ది ఒరిజినల్ నెంబర్ అంటే xy ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు yx అంటున్నాడు. ఫస్ట్ ఈ కండిషన్ చూద్దాం. సాటిస్ఫైడ్ ఇది కూడా. నెక్స్ట్ సెకండ్ కండిషన్, xy అనేది 39 అనేస్తే 39 + 18 చేస్తే నాకు 93 రావాలి, రాదు. 48 + 18 చేస్తే నాకు ఎంత రావాలి? 84 రావాలి. 8 16 రావట్లేదు. 75 + 18 చేస్తే నాకు ఎంత రావాలి? 57 రావాలి. ఎప్పుడైనా సరే యాడ్ చేసేటప్పుడు పెద్ద నెంబర్ రావాలి కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. 57కి 18 కలిపితే నాకు 75 రావాలి, వస్తుంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 9. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నెంబర్ 9. సో మనం చెక్ చేస్తే ఇక్కడ సమ్ 10 వస్తుంది, కాదు. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 3 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. సో ఈ విధంగా మనం షార్ట్ టైంలో చేయడానికి ట్రై చేయాలి. ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 11. సో 11. ద న్యూ నెంబర్ ఫార్మ్డ్ వెన్ ది డిజిట్స్ ఇంటర్చేంజ్డ్ ఈజ్ 45 లెస్ దెన్ ది ఒరిజినల్ నెంబర్ అంటే xy మైనస్ yx ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు త్రూ ఆప్షన్లో పోతే మనకి ఒరిజినల్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇది 92. 92లో 29 తీస్తే 92 మైనస్ 29 45 వస్తుందా? రావట్లేదు. 56 మైనస్ 65 ఇది మైనస్లో వస్తుంది. 65 మైనస్ 56 ఇది వచ్చేసరికి మనకి 9 కాబట్టి కాదు. నెక్స్ట్ 83 మైనస్ 38
సో 13 8 తీస్తే 5, 7లో 3 తీస్తే 4. బట్ ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ ఆఫ్ 2 digits and the new number formed when the digits are interchanged is 45. Find the difference between the 2 digits. వాడు x minus y అడిగాడు. మనకి xy మైనస్ yx అనేది 45. మనకి తెలిసిందేంటి, xy yx డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఆల్వేస్ డివిజిబుల్ బై 9. అదే మనకి ఎడిషన్ అయితే ఆల్వేస్ డివిజిబుల్ బై 11. ఇక్కడ మనకి 45 బై 9 చేస్తే నాకు 5. కాబట్టి డిఫరెన్స్ అనేది 5. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 11. If the digits are interchanged, the number decreases to 63. Find the number. X plus y is equal to 11. 11, 11, 11, 11. Okay. Next, xy minus yx is equal to 63. మనకి ఏది ఫైండ్ ది నెంబర్ అన్నాడు కాబట్టి 83 మైనస్ 38. 63 వస్తుందా? 13 8 తీస్తే 5 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. 92 మైనస్ 29. 63 వస్తుందా? 12లో 9 తీస్తే 3, 8లో 2 తీస్తే 63. కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 9. When 27 is added to the number, the place of the digits are interchanged. Find the number. X plus y is equal to 9. 9 9 9 9. xy ప్లస్ 27 చేస్తే నాకు yx రావాలి. ఫైండ్ ది నెంబర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ చెక్ చేస్తాను. 45 ప్లస్ 27 నాకు 54 అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 36 ప్లస్ 27 63 అవ్వాలి. అవుతుందా? అవుతుంది. 6 ప్లస్ 7 363. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, the sum of the digits of a 2-digit number is 13. If those digits are interchanged, the number gets decreased by 27. Find the changed number. The sum of the digits of a 2-digit number is 13. X plus y is equal to 13. If those digits are interchanged, the number gets decreased by 27. xy minus yx అనేది 27. ఫస్ట్ సమ్ము 8 ప్లస్ 3 7 ప్లస్ 6 13 13 13 సరిపోయింది. సెకండ్ కండిషన్, ద నెంబర్ గెట్స్ డిక్రీజ్డ్ బై 27. ఫైండ్ ది చేంజ్డ్ నెంబర్. ఆ చేంజ్డ్ నెంబర్ కాబట్టి ఇది 85 అనుకోండి, ఇది 58. డిఫరెన్స్ అనేది మైనస్ వస్తుంది కాబట్టి కాదు. నెక్స్ట్ ఇక్కడ 76, ఇక్కడ 67, ఇది కూడా మైనస్ కాదు. ఇక్కడ 67 76 తీస్తే నాకు 27 అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసరికి 58 58 85. ఇప్పుడు నాకు వచ్చేసరికి 15లో 8 తీస్తే 7, 7లో 5 తీస్తే 27. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ఏ 2-digit number is 9. 999. Okay. The number is reduces from 45 when the digits are interchanged. Find the changed number. X plus y is equal to 9. Next, xy minus yx is equal to 45. Change అన్నాడు కాబట్టి 45 వేస్తున్నా. 45 ఇక్కడ 54 చేస్తే నాకు 45 రాదు. నెక్స్ట్ 72 27 ఆన్సర్ మైనస్లో వస్తుంది కాబట్టి కాదు. నెక్స్ట్ 63 36 ఇది కూడా మైనస్లో వస్తుంది కాబట్టి కాదు. 27 72 తీస్తే నాకు 45. సో ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 10. 10 10 10 10 సమ్ వస్తుంది. నెక్స్ట్
when the digits are reversed the number decreases by 54. Find the new number అంటే changed number. X plus y is equal to 10. Next xy minus yx is equal to 54. Changed number అంటే 73. ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నాం. 37 తీస్తే మైనస్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. 28 82 ఇక్కడ వచ్చేసరికి 54 వస్తుందా. 12 8 తీస్తే 4, 7 2 తీస్తే 5 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 10 and the digits are interchanged. The number increases by 18. Find the number. ఫస్ట్ 10 సమ్ అవ్వాలి అన్నింట్లో అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఇంటర్చేంజ్డ్ చేయడం వల్ల ఇంక్రీజెస్ బై 18 అంటే xy ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు yx. ఇది కండిషన్. ఆప్షన్ ఏ 46 ప్లస్ 18 చేస్తే నాకు 64 రావాలి. 64 వస్తుంది. 4 5 6 6 ప్లస్ 8 అనేది ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ఎ 2-digit number and the number formed by interchanging its digits is 99. Find the number if the difference of the digits is 3. The sum of a 2-digit number and the number formed by interchanging its digits is 99. అంటే xy plus yx అనేది 99. Find the number if the difference of the digits is 3. అప్పుడు మనకి x plus y ఏమవుతుంది 11 అవుతుంది. 9 అవుతుంది. ఎందుకంటే ప్లస్ అనేది బై 11తో డిఫరెన్స్ అనేది బై 9తో మనకు డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి డిఫరెన్స్ అనేది 3 డిఫరెన్స్ అనేది 3 ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit number is 5. When the digits are reversed, the number decreases by 9. Find the changed number. Sum of the digits అనేది 5. 5 5 5 5. Next, when the digits are reversed, the number decreases by 9. xy minus yx అనేది 9. చేంజ్డ్ నెంబర్ అన్నాడు కాడ 32. ఇది 32 అయితే ఇది 23 మైనస్లో వస్తుంది కాదు. 23 అయితే 32 తీస్తే నాకు 9 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. ఈ విధంగా మనం చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.